హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి నా స్టైల్లో చూడండి నేను ఎలా చేశాను అనేది. క్యాలీఫ్లవరు చూసి మీరు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది, రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడ్డానికే చూడండి కర్రీ ఎంత బాగుందో, క్యాలీఫ్లవర్ కర్రీ. ఓకేనా, లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మరి లావుగా లేకుండా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కర్రీ ఈ మాకు ఇంట్లో వాళ్ళకైతే అందరికి ఇష్టం ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చపాతీలకి, రైస్లకి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉడుకు నీళ్ళలో ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే వీటికి ఉండే పురుగు మనకు కనిపించదు కాబట్టి వేడి నీళ్ళలో కాస్త 10 నిమిషాలు అలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలాగ స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర ఏదన్నా పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని గెడ్డతో ఇలా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలాగా ఉడకనివ్వాలి వేడి నీళ్ళల్లో. పురుగు ఏమైనా ఉంటే పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, అలాగా మనం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మనము ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలా అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. ఇందులో మనం కారం తగినట్టు పచ్చిమిర్చి 3-4 వేసుకొని, ఆనియన్ 2 మీడియం సైజు, 2 టమోటాలు వేసుకోవాలి. ఇవి కాస్త మెత్తగా ఉడకనివ్వాలి. ఒకసారి గెంటితో ఇలా కలిదిప్పుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి, 1 స్పూను. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇలా కలిదిప్పుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు లేకుండా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 దాకన్నా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ బాగా కలిపుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తగా ఉడికిపోతాయి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చేసుకోవాలి, ఉడికిందా లేదా అనేసి. ఇప్పుడు ఉడికింది కదా, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యాలీఫ్లవర్ని కాస్త ఆయిల్ ఫ్రై చేసుకుందాము. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ కాస్త వేగనివ్వండి. క్యాలీఫ్లవరు ఒక 10 నిమిషాలు అలాగా ఆయిల్లో బాగా వేగనివ్వాలి.
ఇప్పుడు వేగింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలాగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త వేగనివ్వండి ఆయిల్లో. ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి కారము. ఇక్కడ కారం నేను అనేది 1 స్పూన్నర అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మరి ఎక్కువగా వేసుకుంటే కారంగా ఉంటే తినలేరు కదా అనేసి 1 స్పూన్నర అయితే కారం పొడి వేసుకున్నాను. చూసి వేసుకోవాలి. ఇది కారం పొడి మనము ఎంత తింటామో అంత. ఇలాగా ఆయిల్ ఇది మసాలాని బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని గెంటితో ఇలాగా బాగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలిదిప్పుకొని ఇప్పుడు క్యాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి. క్యాలీఫ్లవరు బాగా ఇలాగా మసాలా పడేలాగా గెంటితో ఇలా బాగా కలిదిప్పుకోవాలి. ఇలా గిండితో బాగా కలిదిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. గ్రేవీ మరి చిక్కగా లేకుండా పతలాగా లేకుండా మీడియంగా చేసుకోవాలి గ్రేవీ. ఇలా బాగా వాటర్ వేసుకొని ఇందులో మనము కల్లుప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అది సరిపోదు కదా, అప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని రుచి చూసుకోవాలి. లాస్ట్లో తక్కువ అనిపిస్తే మళ్ళీ లాస్ట్లో వేసుకోండి. ఇంకా ఇప్పుడు ఉప్పు వేసుకొని గెంటితో ఇలాగా కలిదిప్పుకోవాలి. ఇలాగా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మనము జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇలాగ మధ్య మధ్యలో మనం మూత తీసేసి చూసుకోవాలి ఉడికిందా లేదా క్యాలీఫ్లవర్ అనేది. ఇప్పుడు గ్రేవీ చూసారా ఈ విధంగా ఉంది. ఇంకొంచెం క్యాలీఫ్లవర్ అనేది ఉడకనివ్వాలి. చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఉడకలేదు కదా, అలా చేత్తో పట్టుకొని తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో. ఇప్పుడు గ్రేవీ కూడా బాగా చిక్కబడింది కదా, ఈ మాత్రం ఉంటే చాలు. మరి గట్టిగా లేకుండా పతలాగా లేకుండా మీడియంగా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది చూడండి, చేతితో పట్టుకుంటే తెలుస్తుంది మెత్తంగా ఉడికిపోయింది. ఈ మాత్రం చాలు మనకు ఉడికితే. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపుకోవాలి. ఇప్పుడు ఇది అండి కూర.
నా స్టైల్లో నేను చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మేము చపాతీలకి రైస్లకి ఎక్కువగా చేసుకుంటాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కర్రీ. చపాతీలకి కానీ రైస్లకి కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మరి ట్రై చేసి మీరు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చేయండి.